కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. ప్రశాంత్ అరెస్ట్ వెనుక రాజకీయ కోణం ఉందని పల్లవి ప్రశాంత్ లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తరపు లాయర్ కోర్టులో ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేసిన ఆయన లాయర్ ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పల్లవి ప్రశాంత్ అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన తరపు లాయర్ కంప్లైంట్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. ఆయన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. 41A సిఆర్పిసి ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆయన చెప్పారు. ఇల్లీగల్ గా అరెస్టు చేశారని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ నోటీసులు ఇవ్వకుండా చేశారని అన్నారు. ఈ విషయమే ప్రజావాణిలో చెప్పామని లాయర్ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ ను గజ్వేల్లోని ఆయన ఇంట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ తో పాటు మరో 16 మందిని ఆయన తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా ఇప్పుడు ప్రశాంత్ చంచల్గూడ జైలులో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కాగా ఇప్పటికే ఆయన తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయగా దానిపై తీర్పును వాయిదా వేసింది కోర్టు. బిగ్ బాస్ 7 ఫైనల్స్ రోజున జరిగిన గొడవలో ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారని, దానికి ప్రశాంత్ కూడా కారణమని చెప్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ లో జల్లెడ పట్టి నిందితులను అరెస్ట్ చేశారు.